హలో అండి, ఈ సారీతో లెహెంగా ఓన్ని అందులోనే చేశానండి. వీడియో చేశాను చూడండి. 5.5 మీటర్ ఉంది సారీ. అది 3 మీటర్లు లెహెంగా, 2.5 మీటరు ఓన్ని చేశానండి. పావడ పొడవు వచ్చేసి 42 ఇంచులు, 40 ఇంచులు పావడ, బెల్ట్ 2 ఇంచులు వచ్చాది. తర్వాత ఆ బెల్ట్ వేసుకోవాలి కుచ్చులు వేసి. పైన కట్ చేసుకున్న బార్డర్ ఆ ఓన్నికి ఈ పక్క వేసుకోవాలండి. తర్వాత లైనింగ్ కట్ చేసుకోవాలి. లైనింగ్ వచ్చేసి నడుముకు వచ్చేసి 11 ఇంచులు పెట్టుకున్నాను. తర్వాత పొడవు వచ్చేసి 35 ఇంచులు పెట్టాను. 5 ఇంచులు తగ్గించాను. లైనింగ్ పైకే ఉండాలి కదా. కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. నేను మెయిన్ పీస్ జాయిన్ చేసేటప్పుడు కొంచెం కుచ్చు పెట్టాను లైనింగ్కి. తర్వాత ఈ లైనింగ్ ఇట్లా గీసేసి కట్ చేసి ఆ సైడ్ మిగిలిన పీసు దానికే జాయిన్ చేసుకోవాలండి. ఆ సైడ్ మిగిలిన పీసును ఇంకా కొంచెం వేరే పీస్ తీసుకొని జాయిన్ చేసుకోవాలి. ఆ పీస్ ఆ లాస్ట్ వేసుకోవాలి. ఈ సైడ్ వచ్చేసి ఇంకా కొంచెం పీస్ కట్ చేసి క్లాత్లో ఇంకా జాయిన్ చేసుకోవాలి. అలా జాయిన్ చేసేసాను నేను. ఆ 2 పీసులు ఇవి 2 జాయిన్ చేసుకోవాలి. తర్వాత జాయిన్ చేసేసాను నేను. జాయిన్ చేసి మిగిలిన ఎక్స్ట్రా ఉండే క్లాత్ కట్ చేస్తున్నానండి. కట్ చేసి ఇలా మడిచి కుట్టాలి. తర్వాత మెయిన్ పీస్ జాయిన్ చేసేటప్పుడు నేను వీడియో మిస్ అయిందండి. అది నేను కట్ అయిపోయింది. అది వేరే వీడియో కట్ చేస్తా నేను ఆ వీడియో కట్ చేశాను. ఇది లైనింగ్ అండి. లైనింగ్ కుట్టేశాను. అది మెయిన్ పీస్ కుచ్చులు వేసేది కట్ అయిపోయింది. తర్వాత బెల్ట్ పార్ట్ ఇది. బెల్ట్కి వచ్చేసి లోపల వచ్చేసి లైనింగు, బయట వచ్చేసి లోపాటు లైనింగ్ వచ్చేది. మధ్యలో వచ్చేసి క్యాను, పై పార్ట్ వచ్చేసి అది బార్డర్ది వేసాను నేను. తర్వాత లెహంగా అటాచ్ చేయాలి. ఫస్ట్ పై పార్ట్ పెట్టేసి లైనింగ్కి అటాచ్ చేయాలండి. తర్వాత వచ్చేసి లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత బార్డర్ అటాచ్ చేయాలి. ఈ సైడ్కి కూడా ముందే కుట్టేసాను నేను. చూడండి, ఇంకా బెల్ట్ వేసేసాను. బెల్ట్ వేసేసిన లోపల వచ్చేసి లైనింగ్ వచ్చింది. తర్వాత పైపు కుట్టు కూడా వేసేసాను. తర్వాత ఈ పీసులు పోకుండా మెయిన్ పీస్కి లైనింగ్కి మడిచి కుట్టేసాను నేను. కొంచెం పీసులు లేకోకుండా కుట్టేసి మళ్ళా ఫైనల్గా ఈ లెహంగా ఇలా రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.